మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి, తన సన్నిధి కాంతిని అంటండి వెలుగు, కాంతి అంటే వెలుగుని ఉదయింపచేసి నిన్ను ఆశీర్వదించును, అలాగే సమాధానం కలుగ చేయను. అంటే ఇక్కడ ఉదయింపచేయును, కాంతిని ఉదయింపచేయును అంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. మనము భయంకరమైనటువంటి చీకటిలో, పాపంలో, శాపంలో ఉన్నప్పుడు ఆయన మన మీదకి వెలుగుగాను, ఆయన యొక్క సన్నిధిని మనకి మోసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిగా ఉన్నారు. సో చీకటికి వెలుగుకి తేడా ఏంటంటే, చీకటిలో భయంకరమైనటువంటి అంధకార పాప కార్యములు జరుగుతుంటాయి. వెలుగులో నీతి కార్యాలు, దేవునికి ఇష్టకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, భయంకరమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి కార్యములన్నిటి నుంచి విడిపించినటువంటి నీ దేవుడు ఆ యొక్క ఉదయ కాంతి నీ మీద స్థిరపరిచి నీకు సమాధానమును కలుగ చేస్తానంటున్నాడు. అంటే దేవునితోటి సమాధానం. ఇన్ని దినాలు ఒకవేళ దేవునితో ఉన్నాననే భ్రమలో ఉంటూ ఉన్నావేమో, కానీ ఈ రోజు పర్టికులర్ గా దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన వెలుగు నీ మీద ఉదయించటం అంటే ఏంటంటే సరైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. అంతే కదండి. వెలుగులో ఉన్నప్పుడు మార్గము చక్కగా కనపడుతుంది. అదే చీకటిలో కనపడుతుందా? కనపడదు. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఉన్నటువంటి మనము అన్ని విషయాలలో మంచి మార్గంలో నడుస్తాం. అవునా కాదా? మనం మంచి మార్గంలో నడుస్తున్నాము అంటేనే సూచన ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడని. నువ్వు ఒకవేళ దారి తప్పి భయంకరమైనటువంటి దుర్నీతిలోను, పాపంలోను, శాపంలోను, చెడ్డ మార్గంలోను, దుష్టత్వంలోను ఉన్నావంటే నువ్వు చీకటిలో నడుస్తున్నట్లు, దేవుడు నీకు సమీపముగా ఉన్నట్లు కాదు. నీవు ఎప్పుడైతే వెలుగు మార్గంలో దేవుడు నీ మీద ఉదయించాడనే గుర్తు ఏంటంటే, నీవు అన్ని విషయముల్లో సమాధానకరంగా ఉంటావు. అదే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. నీ మీద నా సన్నిధిని, నా ఉదయ కాంతిని ఉదయింపచేసి, నా కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగ చేసేదను. సమాధానము ఎప్పుడు ఉంటుందండి? దేవుని సన్నిధిని మనము అనుభవిస్తున్నామంటే అన్ని విషయాల్లో మనము పాజిటివ్ గానే ఉంటాం, మేలుకరంగానే ఉంటాం, అన్ని విషయాలు మంచిగా ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ మీద ఆయన కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగ చేస్తానంటున్నాడు. మేలుకరమైన కార్యము నీ జీవితంలో చూస్తావు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, ఎన్ని దినాలు ప్రభా నీకు వ్యతిరేకంగా పాప శాప బ్రతుకుల్లో నాయన నీకు ఆయాస్కరంగా జీవించిన జీవితాలలో తండ్రి, ఈరోజు అవి తీసివేసి నీ సన్నిధి కాంతిని ఉదయింపచేస్తానని మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మంచి మార్గంలో, నీకు ఇష్టమైన మార్గంలో మేము నడవడానికి మీ కృప చూపించి మీకు మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశంలో ఉన్న యవ్వనస్తులందరూ మంచి మార్గంలో నడుచుదురుగాక. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, నాయన స్టూడెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ వారిపై నీ వెలుగు, నీ ఉదయ కాంతి, నీ సన్నిధి కాంతి ఉదయింపచేసి అయ్యా మేము మంచి మార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, వ్యాపారస్తులను ఆశీర్వదించండి అయ్యా. మూయబడిన గర్భాలు తెరవండి, గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, కోర్టు కేసులు, భయంకరమైన పాప శాప బ్రతుకుల నుంచి విడిపించండి, కుటుంబాలని కట్టండి. ఈ దినము బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, రాబోయే బైబిల్ క్విజ్ లో కూడా మీరు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని కృప మనకి తోడుగా ఉంది, నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.